నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం షాహిద్ కపూర్తో కలిపి పూజ ఉంది, డేటింగ్లో ఉందా, లేకపోతే అది వీళ్ళిద్దరూ కలిపి సినిమా చేయబోతున్నారా? సో ఇలా అంటూ రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి, డేటింగ్లో ఉన్నారా లేకపోతే అది సినిమా కోసమా? ఇద్దరు కలిసి ఒక మూవీ తీస్తున్నారు. నెక్స్ట్ షాహిద్ కపూర్ వచ్చే సినిమాలో పూజా హెగ్దేని హీరోయిన్ అనుకున్నారు యాక్చువల్గా. సో ఎందుకు ఈ రూమర్ వచ్చింది అంటే, పూజకి ప్రజెంట్ బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ ఎవరు పెట్టుకునే అవకాశం లేదు. ఆల్రెడీ కమిట్ అయింది కాబట్టి కొన్ని సినిమాల్లో తప్పక ఆమెని పెట్టుకుంటున్నారు. అండ్ ఇంకా బాలీవుడ్ విషయానికి వస్తే అక్కడ కూడా ఆమె సర్కస్ సినిమా ఫ్లాప్ అయింది. అలాగే మొన్న చేసిన సల్మాన్ ఖాన్ మూవీ ఫ్లాప్ అయింది. ఆ రకంగా చూసుకుంటే ఈమె చేసే సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో ఫ్లాప్ అవుతున్నాయి. పెద్ద పెద్ద హీరోలతో చేసినా ఫ్లాప్ అవుతున్నాయి. అండ్ అంటే ఏమో ఈవెన్ చూడడానికి ఇష్టపడట్లేదా జనాలు, లేకపోతే సరైన సబ్జెక్ట్ ఎంచుకోవట్లేదా అనే డైలమాలో ఉన్నప్పుడు ఈమెకి ఇంకా సినిమాలు రావులే అనేసి గట్టిగా పడిపోయింది. ఇలాంటి టైంలో షాహిద్ కపూర్ లాంటి ఒక పెద్ద హీరో అవకాశం ఇవ్వడం ఏంటి? కొంబేసి వీళ్ళిద్దరు ఏమైనా డేటింగ్లో ఉన్నారా, లేకపోతే ఏమైనా లింక్ ఉందా? కావాలనే అయితే ఎవరు రాయరు కదా. అండ్ అంత సల్మాన్ ఖాన్ సినిమానే ఫ్లాప్ చేసిన హీరోయిన్ అయితే ఇంకోరు పెట్టుకోవడానికి దరిదాపుల్లో కూడా ధైర్యం చేయరు కదా. అలాంటిది ఇతను ఎలా పెట్టుకున్నాడు అని చెప్పేసి కొన్ని న్యూస్లు అన్నమాట. షాహిద్ కపూర్ కూడా ఒక రొమాంటిక్ పర్సన్ అంటూ కూడా బాలీవుడ్లో మంచి వార్తలు ఉన్నాయి అబ్బాయికి సంబంధించి కదా. అప్పట్లో కరీనాతో డేటింగ్లో ఉన్నాడు అన్నారు. అలా రకరకాల రూమర్స్ కూడా ఉన్నాయి. అందరితోనూ అబ్బాయిదే విమర్శలు వచ్చాయి. కానీ తను మాత్రం ఇట్లాంటివన్నిటి జోలికి వెళ్లకుండా నీట్గానే ఉంటాడు. ఎక్కువ రూమర్స్ వచ్చినా కూడా అప్పట్లో కరీనా కపూర్తో దొరికాడని ఇంకా రాస్తూనే ఉంటారు. అది వేరే విషయం లేండి. అంటే బాలీవుడ్లో ఏంటంటే మనకి ఇక్కడ రాతల జర్నలిజము, ఈ రికార్డింగ్ చేసే జర్నలిజం ఉంటే అక్కడ ఫోటో జర్నలిజం అని కూడా ఉంటుంది. ఫోటో జర్నలిజం యాక్చువల్గా మన దగ్గర కూడా ఇంతకుముందు బాగా ఫేమస్ అయ్యి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇది లేదు. అంటే ఎక్కడన్నా ఎవరైనా స్పాటెడ్ అని చెప్పి ఫోటోలు తీస్తారు. అదే పనిగా కెమెరాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు ఫోటో జర్నలిస్టులు అంతా. సో ఎప్పుడు ఎవరు కనిపించినా ఆగండి ఫోటో 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 అని చెప్పి క్లిక్ చేస్తారు. కొంతమంది వాళ్ళు అసహనానికి గురవుతూ ఉంటారు. మనం కూడా చాలా సందర్భాల్లో చూసాము. అండ్ ఈ టైప్ జర్నలిస్టులు ఉంటారు. సో అక్కడ వీళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది ఏమి ఉండదు. అండ్ ఇక్కడ వీళ్ళది అసలు విషయానికి వస్తే ఇంతకుముందు ఎప్పుడు కూడా పూజ షాహిద్ కపూర్తో తిరిగినట్లు కానీ, అంటే అతనితో ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళిందని కానీ, లేకపోతే హాలిడే ట్రిప్కి వెళ్ళిందని కానీ, లంచ్కి వెళ్ళిందని కానీ ఇట్లాంటి రూమర్స్ అయితే లేవు. యాక్చువల్గా ఒక క్లీన్ హీరోయిన్గానే వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి న్యూస్. బట్ ఇన్ని ఫ్లాప్స్ ఉన్న పూజా హెగ్దేకి మళ్ళీ అంత పెద్ద ఆఫర్ ఇచ్చారు. అండ్ పైగా రెమ్యునరేషన్ కూడా 8 కోట్లు అంటున్నారు. అట్లా ఎట్లా ఇస్తారు అని చెప్పేసి అందరికీ ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఆ అమ్మాయి ఎప్పుడైతే అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేసిందో ఆ తర్వాత నుంచి ఇంకా అంతే కనబడడం మానేసింది. తడప ఈ సినిమాలు వచ్చినా కూడా, ఈవెన్ మహేష్ బాబు సినిమా హిట్ అయినా నెక్స్ట్ మహేష్ బాబు హీరోయిన్ ఈమె అని తెలిసినా కూడా ప్రజెంట్ అయితే టాలీవుడ్లో ఆమెకి ఎలాంటి క్రేజ్ అయితే లేదు. ఇప్పుడు పూజ బాలీవుడ్కి వెళ్ళింది. అక్కడ పెద్దగా ఆమె హిట్ కాకే టాలీవుడ్కి వచ్చి ఆమె గోల్డెన్ లెగ్ అయింది. బట్ ఇప్పుడు ఆమె సినిమాలు ఏమి హిట్ కావట్లేదు అనుకో, మళ్ళీ ఐరన్ లెగ్ అవుతుంది. ఈ లెగ్ల పరిస్థితి ఏంటి? పాపం లెగ్ చూపించుకునే హిట్ అయిన సినిమా ఉంది అలా వైకుంఠపురంలో. పైగా ఒక స్టేజ్ మీద ఫంక్షన్లో రాధిక గారు కూడా ఏమ్మాయి నీ కాళ్ళు చూపించు అని చెప్పేసి కూడా అడిగింది. కాళ్ళు చుట్టే సినిమా జరిగింది. మొత్తం ఈమె తొడలు కాళ్ళు అని ఏమున్నాయో అంతగానో ఆ కాళ్ళల్లో అని చెప్పేసి అనుకున్నారు. సరే అప్పుడంటే ఆ ట్రెండ్ అదేదో నడిచింది. ఆ తర్వాత కాళ్ళ హీరోయిన్ అయింది. అప్పట్లో శిల్పా శెట్టిని అనేవాళ్ళు పొడుగు కాళ్ళ హీరోయిన్ అని చెప్పేసి. ఈమెని ఈ తర్వాత అనడం స్టార్ట్ చేశారు. ఈమె కూడా ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ని బాగా వాడుకుందాం అనుకుంది, కానీ వాడుకోలేకపోయింది. తర్వాత జిగేల్ రాణితో ఐటమ్ సాంగ్ చేసినప్పటికి కూడా మంచి క్రేజే వచ్చింది. ఏంటో అంటే హీరోయిన్ పాత్ర ముఖ్యమా కాదని ఆలోచించకుండా
పెద్ద హీరోనా కాదా అని చెప్పి టపటపటపటి సినిమాలు పెట్టేసుకుంటూ పోయింది. అంటే పెద్ద హీరోలతో 10 సినిమాలు చేసేసి స్టార్ హీరోని అయిపోవచ్చు అని నేను అనుకుంది. కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కూడా కొన్ని ఉంటాయి కదా. పర్ఫార్మెన్స్ అంటే పూజా హెగ్డే మొహంలో ముక్కు కదలదు, మూతి కదలదు. మరి ఆమెను ఎందుకు అందరూ పెట్టుకుంటారో నాకు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా. అరవింద సమేతలో చాలా మంచి మార్కులు పడ్డాయి ఆమెకి, ఎందుకంటే కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. తిరిగితే మాత్రం ఆమె చుట్టూ కథ తిరిగితే కథ తిరిగింది, ఆమె తిరగల. ఆమెలో కూడా ముక్కు మూతి తిరిగితే కథకి ఇంకా బాగా హెల్ప్ అయ్యి ఉండేది అది. అండ్ ఆమె నాకు ఎప్పుడు కూడా పూజా హెగ్డే ఒక యాక్ట్రెస్గా నాకు ఇప్పటివరకు నేను చూడలే. ఒక రెజినా యాక్ట్ చేసినట్టు కానీ, ఒక నిత్య కానీ, నివేత కానీ, మన సాయి పల్లవి కానీ, ఈవెన్ ఉన్నారు మంచి మంచి ఆర్టిస్టులు. ఈరోజు వరకు కూడా శ్రియ అండ్ త్రిషలు అలాగే మంచి మంచి యాక్ట్ చేస్తున్నారు. బట్ స్నేహ కానీ హావభావాలు పలికించడంలో కొన్ని ఉంటాయి. ఈ పిల్లకి ఏంటో వస్తుంది, అలా దిమ్మలా నిలబడుతుంది, 4 పాటలు ఇస్తే గెంతుద్ది, వెళ్ళిపోతుంది. నాకైతే ఎప్పుడు అట్లా అనిపించదు. అండ్ ఈవెన్ సరే మరి బాలీవుడ్ వాళ్ళు ఎందుకు పిలిచారో ఆమె కర్మ అనుకున్నా, వాళ్ళ కర్మకు తగ్గట్టుగానే జరుగుతుంది. బట్ ఇక ఆఫర్లు అయితే వరుస పెట్టి వస్తున్నాయి. మీకు అదృష్టం ఎక్కడో ఉంది. ముఖ్యంగా ఈ తెలుగు సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఆమె ఏ సినిమాలోనూ బుక్ అయినట్టుగా లేదు కదా, అందరూ శ్రీలీల వైపు చూస్తున్నట్లుగా చూస్తున్నాం. శ్రీలీలతో కూడా ఈమె ఒక సినిమా ఉంది మహేష్ బాబుతో చేసే, దాంట్లో పూజ శ్రీలీల ఇద్దరు ఉన్నారని వస్తుంది. దాంట్లో మెయిన్ హీరోయిన్ శ్రీలీల, ఈమె సెకండ్ అని కొన్ని వార్తలు, మెయిన్ ఆమెనే ఈమె సెకండ్ అని కొన్ని వార్తలు బయట చక్కర్లు కొట్టున్నప్పటికీ కూడా అది రిలీజ్ అయ్యే టైంకి శ్రీలీలకు ఉండే క్రేజ్ వేరు అండ్ ఈమెకు ఉండే క్రేజ్ వేరు. అండ్ ఆల్రెడీ శ్రీలీల ఫామ్లో ఉంది, వరుస పెట్టి మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. నాకు నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇంకో 2 years చూస్తే మనకి శ్రీలీల తప్ప ఇంకెవరు కనపడరు. అసలు టాలీవుడ్ లో హీరోయిన్సే లేరు. ఇప్పుడు జాన్వీ కపూర్ వస్తే ఇంకొక యాడ్ ఆన్ అవుతుందేమో, అంతకు మించిన హీరోయిన్స్ ఎవరున్నారు? ఎవరు లేరు. కొత్త వాళ్ళు కూడా వస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎంకరేజ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్టులు వస్తేనేమో వీళ్ళు వెబ్ సిరీస్లకు పరిమితం చేస్తున్నారు. ఇట్లా ముక్కు మూతి కదలని ఆర్టిస్టులనేమో పెద్ద పెద్ద సినిమాల్లో పెడుతున్నారు. అవి హిట్ అయితే హిట్ అవుతున్నాయి, పోతే ఫ్లాప్ అవుతున్నాయి. బట్ ఫ్లాప్ అయితే మాత్రం ఈ పిల్లవల్లే అని చెప్పి మళ్ళీ వాళ్ళనే తరిమేస్తారు. ఇది అయ్యే వ్యవహారమే, అంటే ఇప్పట్లో తెగేది కాదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. కానీ పూజా హెగ్డే మాత్రం బాలీవుడ్లో ఆమెకి టాలీవుడ్ అనే కాదు, బాలీవుడ్ అనే కాదు, దశ కొంచెం మంచిగా తిరుగుతుంది ఆమె చుట్టూ, అంతమించి ఇంకేం చెప్పలేము. ఎందుకంటే అసలు ఎటువంటి పర్ఫార్మెన్స్లు చేయకుండా కూడా ఇన్నేళ్ళు నెట్టుకు రావడం, పైగా పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చేస్తుండడం అంటే అది గ్రేట్ విషయం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు షాహిద్ కపూర్తో పూజా హెగ్డే అనేసరికి నెక్స్ట్ లెవెల్ అనే అనుకోవచ్చుగా. ఉండొచ్చు, బట్ మరి ఎంతవరకు ఆ సినిమా ఆకట్టుకుంటుందో చెప్పలేము. బట్ ఈ కాంబినేషన్ అయితే మాత్రం పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ అనేది అనిపించట్లా ప్రజెంట్ బాలీవుడ్ వర్గాల్లో ఉన్న మాటలే మనం చెప్పాలి. సో కథ పరంగా ఈమె క్యారెక్టర్ పరంగా మనం చూడాలేమో ఎటువంటి పర్ఫార్మెన్స్. కథ ప్రకారంగా ఈమె కనుక ఇంపార్టెన్స్ ఇస్తే మళ్ళీ ఆ కథ పోతుంది. ఎందుకంటే ఈమెను పెట్టుకొని కథ నడిపితే పర్లా, ఈమె మీదే కథ నడపాలనుకుంటే మాత్రం ఇంకా వాళ్ళు మళ్ళీ పప్పులో కాలేసినట్టే, ఈమె కాలేసినట్టే అనుకోవచ్చు. అవునా? యా, థ్యాంక్ యూ సో మచ్.